అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఏంటోనండి ఎంత తెవిల్చుకుందామన్నా నాకు అదే టైం అయిపోద్ది. ఉగాది రోజు ఏ పిండి వంటలు లేకపోయినా పచ్చడి దగ్గర కూడా లేట్ అయిపోద్ది నాకు. అందులోని మా ఆయన ప్రతి ఇయర్ హెల్ప్ చేసేవారు. అలాంటిది ఏ హెల్ప్ లేకుండానే చేశాను. అండ్ పెద్దోడు చిన్నోడు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇద్దరు చిన్న చిన్న సహాయాలు అయితే చేశారు. ఒక్కో ఊరిలో ఒక్కో పద్ధతిలో చేసుకుంటారు ఉగాది పచ్చడి. నా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు వేరే పద్ధతిలో ఉండేది, కొంచెం పలచగా ఉండేది. కానీ మా అత్త వాళ్ళ ఇంట్లో కొంచెం గట్టిగా అయితే చేస్తారు. అన్ని ఫ్రూట్స్ కూడా వేస్తారు, సపోటా, అరటిపండు అంటే అందరూ వేస్తారు. కొన్ని సపోటా, అరటిపండు, యాపిల్, దానిమ్మ వేస్తారు. నేను యాపిల్, దానిమ్మ వేయలేదు ఈసారి, ఒకటి గ్రేప్స్ వేసాను అనమాట. మా చిన్నోడు ఉగాది పండుగ గురించి ఎప్పటి నుంచో వెయిటింగ్. రోజు అడగడమే ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది అని. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్లో సార్స్ గట్రా చెప్పారంట ఉగాది పచ్చడి గురించి గట్టని. అప్పటి నుంచి ఉగాది పచ్చడి ఎప్పుడు చేస్తావు అని తలకాయ అయితే తినేసాడు. దాని గురించి ఓ ఎగ్జైట్ అయిపోతున్నాడు ఉగాది పచ్చడి టేస్ట్ చేద్దామని. కానీ వన్స్ ఉగాది పచ్చడి టేస్ట్ చేశాడు, కానీ తిన్నాడు. కానీ దాని పువ్వు ఉంటుంది కదండి, వేప పువ్వు నోటికి తగిలిందనమాట తను నవ్వలేటప్పుడు. కొంచెం వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే మారిపోయినాయి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది చెప్పమ్మా. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఈయన మా పెద్ద అబ్బాయి, ఈయన మా చిన్న అబ్బాయి. మా సారేమో బిజీ అనమాట. సో ఈ ఉగాది అందరికి మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉగాది. మా ఉగాది మామూలుగా మాట్లాడమంటే ఎన్నైనా మాట్లాడతాం కదండి, ఒక వీడియో ఆన్ చేసి మాట్లాడమంటే ఏం మాట్లాడలేము. మా వాడు చిన్నపిల్లలాగా ఉగాది శుభాకాంక్షలు అని అంటాడు. అదే నేను చెప్తుంటే నాకు ఎన్ని పేర్లు పెట్టాడో ఇప్పుడు వాడు మాట్లాడడానికి వాడికి అర్థమవుతుంది అనమాట. ఇంకా ఉగాది పచ్చడి తినేసిన తర్వాత మా వీరలమ్మ గుడికి అయితే వెళ్ళిపోయాం. ఎప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోకపోతే మనసు అనేది ఒప్పదు. ఈ రోజు అమ్మవారిని దుర్గా అలంకారంలో అయితే అలంకరించారు, చాలా బాగుంది. గుడికి రావడానికి పిల్లలు అయితే మారం చేస్తారు, కానీ మా అబ్బాయి అలా కాదు, నేను కూడా వస్తానమ్మని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకు అది ఒకటి ప్లస్ పాయింట్. ఇవన్నీ చేయబోతుకి చాలా లేట్ అయిపోయిందండి. ఇంటికి వెళ్ళబోతే గుర్తొచ్చింది వంట చేయాలి, నేను తీరుబాటుగా అన్ని చక్క పెట్టుకుంటూ వస్తున్నానని. అప్పుడు సర్లే అని చెప్పేసి మా పెద్దోడుని మా వదిన వాళ్ళ అమ్మాయి సాంబార్ రైస్ కావాలన్నారు. పోన్లే నాకు సింపుల్గా అయిపోద్దని సాంబార్ రైస్ అయితే చేస్తాను. అండ్ సాంబార్లోకి ఇంగువ లేకపోతే అసలు బాగోదు. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో ఇంగువ లేయాలి, అందుకే అంత టేస్ట్ రాలేదనుకుని అప్పుడు మళ్ళీ ఇంగువ కలిపి అయితే వేసాను. ఇంటి పని అంతా వెయిటింగ్ అనమాట. ఇంక ఇప్పుడు దాకా చేసిందంతా ఒక ఎత్తు, ఇకపై చేసింది ఒక ఎత్తు. సాంబార్ రైస్ అయితే సూపర్గా ఉంది, లొట్టలు వేసుకుంటూ తిన్నారన్నమాట.